నేను శాంతలక్ష్మి, రచయిత్రి, సామాజిక సేవకురాలు, అలాగే యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్కి వ్యవస్థాపకురాలని. ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందుల దృష్ట్యా మనము ఆశించినటువంటి కూటమి గెలుపొంది విజయవంతంగా పార్టీ నిలిచినందుకు ప్రజలందరికీ కూడా సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పార్టీకి టీడీపీ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, అట్లాగే జనసేన కానివ్వండి, అందరూ ఒక కూటమిగా ఏర్పడి పట్టుదలగా విజయవంతంగా నిలిచారు. అయితే ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో గెలిపించినందుకు అదే బాధ్యతగా ప్రజలందరినీ కూడా బాగా చూసుకోవాలని, వాళ్ళ కష్టాలలో పాలు పంచుకోవాలని, సుఖశాంతులతో ప్రజలందరూ కూడా వర్ధిల్లేలా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే సామాజిక సేవకులమైనటువంటి మేము చాలామందిని కూడా అధికారులను కలవాలంటే మాకు చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి. మామూలు ప్రజలతో పాటు నిలబడి వెళ్ళి కలవడం అనేది చాలా కష్టమైపోతుంది. అలా కాకుండా సులభ పద్ధతిలో అధికారులను కలిసేటువంటి అవకాశం కానీ మాకు కల్పించినట్లయితే అనేక సమస్యలని వెంటనే సాల్వ్ చేయగలిగేటువంటి అవకాశం కూడా ఉంది. మేము ప్రజలకి అలాగే కూటమికి మధ్యస్థంగా ఉండి ప్రజలకి కావలసినటువంటి సహాయాలను మేము కూడా చేయడం కోసం ముందుకు వస్తున్నాము. అలాగే నేను 1995 నుంచి 99 కాలంలో ఉన్నటువంటి గవర్నమెంటు టీడీపీలో మొట్టమొదటిసారిగా డోక్రా గ్రూపు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను అంటే జిల్లాలో మొత్తంలో కూడా డోక్రా గ్రూపును 900 మందితో చేత కట్టించేసి 3 నెలల్లోనే రివాల్వింగ్ ఫండ్ ఇప్పించేసి దాదాపు 10 రకాలటువంటి వృత్తులని ట్రైనింగ్లు ఇప్పించేసి డెవలప్ చేయడం కూడా జరిగింది. అలాగే మద్యపాన నిషేధ సవరణ చట్టం వచ్చినప్పుడు అలాంటి కేసులు పట్టించినప్పుడు 3 కేసులు పట్టిస్తే చాలు కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్తున్నారు. నేను 3 కేసులు కాదు 30 కేసులు పట్టించాను. నాకు కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. అట్లా అనేకమైనటువంటి అన్నీ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి అన్నీ కూడా పథకాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి మధ్యస్థంగా ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము కొంతకాలం నుంచి. ఆ ఇబ్బందులన్నీ కూడా కూటమి ద్వారా తొలగిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాము.